కర్ణాటకలో కొత్త సర్కారు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ భేటీ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు. సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. జూన్ 1 లేదా 3 తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. రేపటి సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిగా డీకే శివకుమార్ ను ప్రకటించడం లాంఛనమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, హైకమాండ్ తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు, డీటెయిల్స్ ఏంటి? శిరీష, సిద్ధరామయ్య మాత్రమే కాదు, డీకే శివకుమార్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కీలకంగా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కీలక నేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఉదయం అశోక్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసిన తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా డీకే శివకుమార్ ఉన్నారు. ప్రధానంగా సీఎంకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, కొత్త కేబినెట్ అలాగే రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. సీఎంగా నిన్న రాజీనామా చేశారు సిద్ధరామయ్య. ఈ రోజు ఉదయం రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా గవర్నర్ కార్యాలయం ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ నడుస్తుంది. డీకే శివకుమార్ ని సీఎంగా చేయడం అనేది లాంఛనంగానే కనిపిస్తా ఉంది. గతంలో ఇద్దరు నేతల మధ్య కీలకంగా పవర్ షేరింగ్ కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారంటూ కూడా మొదట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సందర్భంలోనే సిద్ధరామయ్యకు అలాగే డీకే శివకుమార్ అధిష్టానానికి మధ్య జరిగినటువంటి చర్చల్లో ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. దానికి సంబంధించి దానికి తగ్గట్టుగానే పవర్ షేరింగ్ అంతా కూడా స్మూత్ గా జరిగేలాగా చూస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే సిద్ధరామయ్య రాజీనామా చేశారు. యాక్సెప్టెన్సీ అంతా కూడా జరిగిపోయింది. నెక్స్ట్ రేపు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే ఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ప్రపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కీలకంగా వారితో పాటు కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, కేబినెట్ కి సంబంధించినటువంటి కూర్పు ఎలా ఉండాలి, అలాగే సిద్ధరామయ్యకు సంబంధించిన ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే రాజ్యసభకు సిద్ధరామయ్యను పంపించాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. అయితే కొంతకాలం వరకు తను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానంటూ కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం ఉంది. దాంతో పాటు ఆయన కొడుకు యతీంద్ర సిద్ధరామయ్యకు కేబినెట్ లో కొంత సముచిత స్థానం కల్పించాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాటికి అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం ఉంది. ఇక కేబినెట్ కి సంబంధించి కూడా డీకే శివకుమార్ మార్క్ ఉండేలాగా సామాజిక సమీకరణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా కూర్పును కూడా చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఇక పీసీసీకి సంబంధించినటువంటి ఎంపిక పైన కూడా అధిష్టానం ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు డీకే శివకుమారే పీసీసీ చీఫ్ గా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా పీసీసీగా ఆయన కొనసాగారు. బట్ ఇప్పుడు సీఎం గా బాధ్యతలు అనేది కూడా చేపట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త పీసీసీకి సంబంధించినటువంటి ఎంపిక పైన కూడా అధిష్టానం కసరత్తు చేస్తా ఉంది. దానిలో భాగంగానే కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకొని వారితో మంతనాలు అనేది కూడా జరుపుతూ ఉన్నారు. డీకే శివకుమార్ తర్వాత అంత సమర్థవంతంగా పార్టీని నడిపించగలిగేటువంటి నాయకుడికి సంబంధించినటువంటి అన్వేషణ అనేది కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. ఇక 3 రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఎవరిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా కర్ణాటకకు సంబంధించిన టాప్ లీడర్షిప్ అంతా కూడా ప్రస్తుతానికైతే ఢిల్లీలోనే ఉన్నారు. వారు అధిష్టాన పెద్దలతో వరుసగా భేటీ అవుతూ ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలపైనే ప్రస్తుతానికి అధిష్టానంతో చర్చలు అనేది కూడా జరుపుతున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రేపు సాయంత్రం తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. సోమవారం ప్రమాణ స్వీకారం చేపిస్తారా లేకపోతే మంగళవారం చేస్తారా అనే దానిపైన రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. శిరీష, కర్ణాటకలో కొత్త సర్కారు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రేపు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ భేటీ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు. సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. జూన్ 1 లేదా 3 తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. రేపటి సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిగా డీకే శివకుమార్ ను ప్రకటించడం లాంఛనమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసిన సిద్దరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీతో సిద్దరామయ్య సమావేశమయ్యారు. భేటీలో డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ సహా కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా పాల్గొన్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. భేటీలో తన కుమారుడు యతీంద్రకు కొత్త కేబినెట్లో ప్రియారిటీ ఇవ్వాలని సిద్దరామయ్య కోరినట్లు తెలుస్తోంది. కీలకమైన మంత్రిత్వ శాఖను కేటాయించాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. తనకు రాజ్యసభకు వెళ్లే ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు హైకమాండ్కు సిద్దరామయ్య స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అటు ఇన్నాళ్లు రాష్ట్రానికి సేవ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి సిద్దరామయ్య థ్యాంక్స్ చెప్పారు. అటు రాహుల్, సోనియాతో భేటీ తర్వాత మల్లికార్జున్ ఖర్గేతో సిద్దరామయ్య సమావేశమయ్యారు. భేటీలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పాల్గొన్నారు. ఖర్గేతో భేటీ తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో విడిగా భేటీ అయ్యారు సిద్దరామయ్య. ఢిల్లీలో హైకమాండ్ నేతలతో సమావేశమైనట్లు సిద్దరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర, సిద్దరామయ్య సమావేశంలో పాల్గొన్నారని వివరించారు. సిద్దరామయ్య ఏళ్లుగా కర్ణాటక ప్రజలకు అందించిన సేవలు, నాయకత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డీకే శివకుమార్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డిప్యూటీ సీఎంగా సిద్దరామయ్యతో కలిసి పనిచేయడంలో అనేక విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. రాజకీయ అనుభవం, వివేకం, రాజకీయ దార్శనికత నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం తనకు దక్కిన గొప్ప అవకాశమని డీకే పోస్ట్ చేశారు. కర్ణాటకలో అధికార మార్పిడిపై ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సుర్జేవాలా. మంత్రివర్గ కూర్పు సాఫీగా జరుగుతుందన్నారు. Siddaramaiya served very well as a chief minister. For 8 years he was continuously as a chair. That Congress has given him the opportunity. Earlier 2 terms he served as an opposition leader. He was not in our party, but he was accommodated and he was happy. We are happy. That is how ultimately there is a change of guard, because that change of guard was decided when he took over for the second time as a chief minister. Then for 2.5 years. But even then, he was allowed to continue for a couple of months more. He knew that change was coming. It's not that all of a sudden he was asked to quit or there is a disgraceful exit. He served well Congress party, served well the government, served well the state, and the Congress is quite happy about it. It's not with unhappiness on any sides. So the transition is also smooth. That means another 2 years there will be a very smooth government, and after all it is only the legacy. Congress legacy will continue. He has been in the Congress party right from so many years. To be very frank with you, when I was leader, I gave him the ticket to first contest in the assembly. So he became an MLA. He has served as a minister during Krishna's time, Bangarappa's time, and also subsequently. And he has a long distinct as a minister, very important portfolios he handled it very well. फ्यूचर के लिए चाहिए हमको 20 साल 30 साल के लिए. सो अच्छा यंग तो नॉलेजेबल आ गया तो अच्छा होता है पार्टी के लिए. मौका दिया है सर सीएम साहब को 8 साल मौका दिया है कांग्रेस पार्टी ने. सो तो आपका पार्टी के लिए भी काम करेंगे. आगे 28 चुनाव की सिद्धरामैया जी के नेतृत्व में चुनाव हो जाएंगे. पता नहीं उनका चॉइस है, अगर नेशनल जाना है नहीं जाना उनका चॉइस है. नहीं कहीं भी रहे वो हमारा लीडर ही रहेंगे, उसमें कोई संदेह नहीं है, मगर चॉइस उनका है. नहीं कल सीएल के बाद चर्चा शायद हो जाएंगे, कल के बाद ही हो जाएगी चर्चा. तो ज्यादातर एमएलए शहर में ही है, तो सीएलपी मीटिंग आज शाम या कल होने की संभावना है? नहीं कल ही हो जाएंगे, आज नहीं हो जाएंगे, कल हो जाएंगे. Siddaramaiya, who has put in service of more than 3-4 decades in public life. And as we all know, Siddaramaiya is the tallest leader amongst backward classes in the country. And he being so experienced, he worked for them, he made historical decisions, and yesterday's decision to sacrifice and express his
loyalty to the party, following the mandate of the party, loyalty to the leadership, that enhanced his stature as a leader of Congress party. Congress party offered him Rajya Sabha. He politely said, I will continue to be in state politics. Not humiliation, this is respecting. Without any high command representative with you, in a meeting, Mr. Siddaramaiah himself announces the next chief minister candidate. What more you want? Is it humiliation? Prahlad Joshi is trying to mislead, trying to find something which is not there at all. ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀವಿ, ಮೊಸರಲ್ಲಿ ಕಲ್ಲು ಹುಡುಕುವಂಥ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కర్ణాటకలో కొత్త సర్కారు కొలువు తీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై హైకమాండ్పై అప్పుడే ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. కోలార్ జిల్లాకు 3 మంత్రి పదవులు కేటాయించాలని 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సహా 7 సీనియర్ నేతలు ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ రాశారు. దళిత కోటా కింద ఎస్ఎన్ నారాయణ స్వామికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరల్ కోటాలో కేవై నంజేగౌడ, కొత్తూరు మంజునాథ్లకు మినిస్టర్ బెర్తులు ఖరారు చేయాలని కోరారు.